రైట్ నో అయితే నేను మన బస్సులో అయితే ఉన్నాను. మనకు జమ్మూ బస్ స్టాండ్ నుంచి లైక్ కొద్ది ముందుకు వెళ్తే మనకు అక్కడ ప్రైవేట్ వెహికల్స్ అనేది ఉంటాయి. సో అక్కడ నుంచి మాకైతే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ హెడ్. సో జమ్మూ టు అమృత్సర్ వచ్చేసి 500 రూపీస్ అయితే పర్ హెడ్ అయితే ఛార్జ్ చేశారు. బస్ మాత్రం కొద్దిగా కంజెస్టెడ్ గానే ఉన్నది, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ అయితే మాత్రం బాగాలేవు అసలు. సో అందుకోసం అనేది మేము ఈ డిసిషన్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే మనం అమృత్సర్కి అయితే బయలుదేరిపోతున్నాం. అయితే మనం అమృత్సర్ లో ఉన్నాం. ఈ రోజు మొత్తం అంటే బంద్ అట, ఫార్మర్ ప్రొటెస్ట్ ఏం జరుగుతుంది చూసారు కదా. యాక్చువల్గా టోటల్గా ఈరోజు మన అమృత్సర్ అంటే చండీగఢ్ వరకు మనకు ఈరోజు బంద్ అట, లైక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం హోటల్ నుంచి అయితే లైక్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ చిన్నది అయితే తీసుకున్నాము, ఈ చిన్నది లైక్ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ ఆటో లాంటిది తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్దాం. సో ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్ని షాప్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఓపెన్ అయి ఉంటే కొద్దిగా బాగుండు, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుండు. యాక్చువల్గా మేము వాక్ బార్డర్ కూడా వెళ్దాం అనేసి అనుకున్నాం, కానీ ఈ రోజు క్లోజ్ అవడం వల్ల అయితే మేమైతే వెళ్ళడం లేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు ఇది చూసుకున్నాం అనేది చూస్తున్నాం. అమృత్సర్ మన గోల్డెన్ టెంపుల్ సెంటర్ కి అయితే వచ్చినాం. వీళ్ళు క్యాన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. మన అక్కడ ఉన్న వాటర్ కోసం, వాటర్ అక్కడ ఉంటాయి కదా చుట్టూ గోల్డెన్ టెంపుల్ చుట్టూ. ఇది ఏంటో మనకు తెలియదు, బట్ చెక్ చేద్దాం. ఇది ఇక్కడ లోకల్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ సందులో లోకల్ మార్కెట్స్. సో అమృత్సర్ కుల్చా అండ్ బాదా డిలైట్స్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ హడావిడిగా ఉంది బాగా. సో చూద్దాం, ముంగడికి వెళ్ళేసి అయితే మనం చూద్దాం ఇక్కడ ఎట్లుందో అనేసి. చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లోకల్ మాత్రం మార్కెట్స్ మాత్రం బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది, ఇది ఈ కలర్. పంజాబీ డ్రెస్సెస్, అందుకోసమే పంజాబ్ డ్రెస్ అంటారు కదా, అందుకోసం ఇది ఫేమస్. షాప్స్ మాత్రం భలే ఉన్నాయి. నాకు ఇక్కడ డ్రెస్సెస్ కూడా, అందుకోసమే మనం పంజాబీ డ్రెస్సెస్ అంటారు కదా, అందుకోసమే ఇది పంజాబీ డ్రెస్ ఎంత ఫేమస్ అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. స్వీట్ పొటాటో గైస్, ఇప్పుడే మేము అమృత్సర్ స్ట్రీట్స్ కి వచ్చాం. యూనో అసలు మేము అమృత్సర్ గల్లీలో చూసి ఎంత డర్టీగా ఉన్నాయో, ఒకేసారి గోల్డెన్ టెంపుల్ స్ట్రీట్స్ కి వచ్చిన తర్వాత ఓ మై గాడ్, వన్ షో ద వ్యూ. వైట్ బిల్డింగ్ ఒకటి, లైక్ ఇక్కడ క్రీమ్ కలర్ బిల్డింగ్స్, అండ్ జనాలు చూసారా ఎలా ఉన్నారు, అట్లా ఎంత భలే ఉంది అసలు. ఆ ట్రీస్ గానీ కలకలాడుతున్నాయి. ఇక్కడ చూడండి, చాలా కనులకు విందుగా ఉంది, అంత బాగుంది అసలు. మేము ఇక్కడ అమృత్సర్ వచ్చి అసలు మేము యాక్చువల్లీ జమ్మూ నుండి అమృత్సర్కి వచ్చాం, కొంచెం కష్టపడ్డాం అనుకోండి. అసలు ఎంత బాగుందో. You know that Punjab culture and everything we are seeing right now. It's very very superb. ఇక్కడ చెప్పులు కూడా, షాపింగ్ బాగుంది ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే మీరు పెళ్లిళ్ళకి రావాలంటే ఇక్కడ షాపింగ్ ఇది మాత్రం కరెక్ట్ చెప్పినావు. గ్రాండ్ గా ఉన్నాయో. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు డ్రెస్సెస్ షాపింగ్ అయితే బాగుంది యాక్చువల్గా, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. కలర్ఫుల్ ఉన్నాయి. ఎందుకు పంజాబీ డ్రెస్ అంటారు కదా, పంజాబీ వెరీ గ్రాండ్ ఎందుకంటారు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. పంజాబీ డ్రెస్ అనేసి ఎందుకంటారు అనేసి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మేము జస్ట్ గ్లిమ్సే చూసాము, ఆ గ్లిమ్స్ లోనే తెలిసిపోయింది ఇక్కడ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయి అంటే. ఇంకా ఆడపిల్లలకు మాత్రం ఏదైతే సూపర్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. షాప్స్ కూడా బాగున్నాయి, షాప్స్ లో కూడా చాలా బాగున్నాయి. లోకల్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను షాల్ తీసుకున్నా, వాడు 200 చెప్పాడు, 150కి అడిగాను, బట్ 100 కూడా ఇచ్చాడేమో. బట్ వీ ట్రైడ్, హి డిడ్ంట్ గివ్ us. బట్ మీరు ట్రై చేయొచ్చు. వాడు చెప్తే దానికి హాఫ్ రేట్ కట్ట మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈరోజు బంద్ అయినా కూడా లైక్ మన గోల్డెన్ టెంపుల్ రోడ్ వీధి మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా మేము 500 మీటర్స్ ముందుకు వెళ్తే మాత్రం మనకు గోల్డెన్ టెంపుల్ అయితే వస్తుంది. సో ఈ వీధి మాత్రం చాలా కలర్ఫుల్ ఉంది, అంటే నాకు మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకుందాం అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే రుమాలు తీసుకోవాలి, మనం డైరెక్ట్గా ఇట్లా హెయిర్ అనేది కనిపించకూడదు. సో రుమాలు అయితే ఒకటైతే తీసుకుందాం. ట్రైన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే మస్తు రద్దీగా ఉంది, ఏదో కోలాహలంగా ఉంది. గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నామని కాదు, ఈ జనాలు చూస్తుంటే, ఈ హడావిడి చూస్తుంటే మాత్రం వేరే ఫీల్ వస్తుంది. షాపింగ్ అయితే బెస్ట్ మెటీరియల్ ఇక్కడైతే మనం అయితే చూసుకోవచ్చు. బెస్ట్ అంటే చాలా ఉన్నాయి. చెప్పులు కాంచాలి ఈ లేడీస్కి అయితే మాత్రం మాకేం లేవు అనేసి మేము ఫీల్ అవుతున్నాం, బట్ లేడీస్ మాత్రం సూపర్ ఉన్నాయి. గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చిన, ఇదైతే పెట్టించుకున్న పాట నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కదా నాకు కూడా. సో ఇదంటే అంటే ఆ ఫీల్ రావడానికి పెట్టించుకున్నా, ఎందుకంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు లైక్ హెయిర్ అనేది కనిపించద్దు. సో నార్మల్గా కట్టడం కంటే ఇది పెట్టుకుంటే కొద్దిగా బెటర్ అనేసి అనుకున్నాను. సో కొద్దిగా స్పెషల్ ఉందాం అనేసి. కిतना साल है तुम? 11 12 ఏమో 12 సంవత్సరాలు అంటుంది. అసలు మనం నమ్మబుద్ధి అయితే లేదు. లేదు
एक వీళ్ళు ఎట్లా స్మార్ట్ ఉన్నారు అంటే అట్లా స్మార్ట్ ఉన్నారు, చాలా స్మార్ట్ ఉన్నారు పిల్లలు. ఏ గోల్డెన్ టెంపుల్ है, ये भी गोल्डन टेम्पल है, ये पुराना गोल्डन टेम्पल, ये आज ये मेन गेट था, ठीक है। लंगर हाउस, अंदर होता है ना लंगर हाउस, हाँ लंगर हाउस, वहाँ पे खाना खाते हैं। हाँ बदल ऊपर में बदल आता हुआ बादल होता है, लंगर हाउस होता है, क्या क्या होता है उनमें बीच में, क्या क्या होते हैं टेम्पल में? ये देखो ये बदल ऊपर में पड़ता है, हाँ ये लंगर में पड़ता है। ये लंगर हाउस, हाँ खाना खाते हैं, हाँ ये वाला ये है ना मेन गेट अंदर है, मेन गेट अंदर है, ये बीच में है बना हुआ, बीच में ये एक ही है ना, ये दो, ये बाहर में बना हुआ बैठ हाँ ये है उसके पास। ठीक है। मैं क्या ले सकता हूँ? ये भी सेम है ना, ये दो सेम है ना, डिफरेंट है सेम है, नहीं, ये देखो भैया हाँ ये रहा, ये दोनों सेम है, ये दोनों సేమ్ है, हाँ। ठीक है। గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాం. ఇట్లా ఎంట్రన్స్ అని తెలియదు, బట్ ఎవరైనా అడిగేసి మనం లైక్ వెళ్దాం. ఏమంటావు చెప్పు. అయితే మనం గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ ఏటో లైక్ ఎగ్జిస్ట్ ఏదో ఏం తెలియదు, బట్ ఇక్కడ ఉన్న వీళ్ళ వాళ్ళని అయితే అడుగుదాం. వాళ్ళకి ఎంట్రన్స్ చూపించు, ఎంత బాగుంది అసలు మాత్రం ఎంట్రన్స్. సో చాలా మంది ఉన్నారు యాక్చువల్గా, ఇక్కడ చాలా ఫోటో షూట్స్ కూడా నడుస్తున్నాయి ఎవరి ఫోన్లలో వాళ్ళు. చాలా బాగుంది. ఇప్పుడు ఎంట్రన్స్కి అయితే వెళ్దాం. ఇక్కడ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడెన్స్ కానీ మనం చూసి అయితే మనమైతే ముందుకైతే వెళ్దాం. అక్కడ చెప్పులు ఫ్రీ స్టాండ్ అయితే ఉంది. ఆ స్టాండ్లో అయితే మనము అక్కడ ఉన్నాయి కదా స్టాండ్స్, ఫ్రీ స్టాల్లో అయితే ఇచ్చేసి మనం ముందుకైతే ఎంట్రీ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ బాగుంది యాక్చువల్గా అంబియన్స్ కానీ చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నీకు మే ఐ హెల్ప్ యూ ఏదైనా ఎంక్వైరీ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఎంక్వైరీ కౌంటర్ అయితే మనకు ఉంది. హ్యాండ్ వాష్ అనేది ఇటు సైడ్ చూపెడుతున్నారు. ఓకే, ఇవి కొద్దిగా ముందుకు వెళ్ళేసి మనం అయితే ఎంట్రన్స్కి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సైడ్ అయితే లంగర్ హాల్ సైడ్ అయితే ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ అయితే కొద్దిగా ఫొటోస్ అయితే రిస్ట్రిక్షనే ఉంది, కానీ మామూలు ఫొటోస్ అయితే సింపుల్ అయితే తీసుకొని ఇస్తున్నారు. మనం గోల్డెన్ టెంపుల్ అయితే చూస్ చేసుకుని అయితే బయటికి అయితే వస్తున్నాం. ఇది అవుట్. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈరోజు ఏంటంటే బంద్ అన్నారు కదా, మరి వాక్ బార్డర్ ఉంటుందో లేదో అనేది కొద్దిగా డౌటే, బట్ ట్రై చేస్తున్నాం మేమైతే వెళ్ళడానికి మ్యాక్సిమం. చూద్దాం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఒక పాజిటివ్ లైక్ వైబ్స్ అనేది ఇట్లా వచ్చేసాయి మాకు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాక్ బార్డర్ కోసం అయితే వెళ్తున్నాము అమృత్సర్ నుంచి. అలాగే ఇట్స్ అరౌండ్ లైక్ 25 to 32 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఈరోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల లైక్ ఇప్పుడు మీరు అటు చూడొచ్చు కదా, ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది లైక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అట. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనకి యాక్చువల్గా 4:15కి స్టార్ట్ అవుతుంది.
రైట్ నౌ అయితే మనం బార్డర్ చూసేసుకొని అయితే బయటకి అయితే వచ్చాము. సో చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనకు ఉంటుంది కదా అది లోపల నుంచి ఇట్లా బైక్ వచ్చేసింది. చాలా బాగా జరిగింది. నేను మిస్ అవుతాను అనేసి అనుకున్నాం, కానీ ఎక్సలెంట్గా అయితే మనం చూడొచ్చు. ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది కదా మనకు, అక్కడ గేట్ లైక్ అక్కడ ఎంట్రన్స్ అనమాట. సో అట్లీస్ట్ మనకు ఒక 45 మినిట్స్, లైక్ 30 to 45 మినిట్స్ అయితే మనకైతే జరిగింది. సో ఐ వాజ్ లక్కీ ఎనఫ్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మేమైతే చేసాము. వాక్ బార్డర్కి వస్తానని ఏ రోజు కూడా అనుకోలేదు, బట్ వాక్ బార్డర్కి అయితే వచ్చాను. మళ్ళీ ఈరోజు మొత్తం ఫుల్ డే లాక్ అయిపోయింది, అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫార్మర్స్. ఉంటుందో లేదో అనేసి డౌట్తోనే వచ్చాను, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. కానీ అన్నీ సులువుగా జాగి వాక్ బార్డర్లోకి వెళ్ళేసి మనకు ఆ దేశభక్తి భావం ఇంకా పెరిగిపోయింది. ఏమంటావు శ్రావణి? ఫస్ట్ టైం పెరడ్ చూసాను, గూస్ బంప్స్ వచ్చాయి బాడీలోని, గూస్ బంప్స్. ఇంకా పాకిస్తాన్ అటువైపు, ఇండియా ఒకవైపు. అసలు వాళ్ళకి పోటీ అంటే వీళ్ళకి పోటీ అంటే వాళ్ళు, కానీ మనోళ్ళే గట్టిగా వచ్చారు అన్నమాట. యాక్చువల్గా నేను టు బీ ఫ్రాంక్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్, బట్ ఇక్కడికి వచ్చాను అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు ఎంతగా అనిపించచ్చు అక్కడ బార్డర్, అక్కడ జెండా, అవర్ త్రివర్ణ పతాకం, అవర్ ఫ్లాగ్. ఓకే, ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా అయితే అదైతే చూసాము. సో దాన్ని ఏమంటారు మనం చూసింది? పెరేడ్ కదా, పెరేడ్ అయితే చూసాము. అప్రాక్సిమేట్ 30 to 45 మినిట్స్ అయితే జరిగింది. లైక్ అటు పాకిస్తాన్, ఇటు ఇండియా. అంటే ఆ పాకిస్తాన్ బార్డర్ చూస్తాను అనుకోలేదు, కానీ ఈ టైంలో చూస్తాను అనేసి అనుకోలేదు. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అన్నిటికీ లక్ ఉండాలి. సో ఈరోజు నాకు లక్ ఉందనేసి అనుకుంటున్నా. ఏమంటావు? సూపర్. వాళ్ళ ఫ్లాగ్ మన ఫ్లాగ్ అసలు అలా ఎగరేస్తుంటే ఉంది. బిఎస్ఎఫ్ వాళ్ళని చూస్తుంటేనే వాళ్ళు ఒక్క లైక్ గూస్ బాంబ్స్ వచ్చేసాయి. చాలా మంది వచ్చారు. కాకపోతే అక్కడ 2 సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు డివైడ్ చేస్తారో తెలీదు. మరి 2 సెపరేట్ సెక్షన్ ఎందుకు ఉన్నాయో అని తెలీదు. ఓకే, సో ఇప్పుడు అయితే మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫ్రీ కిచెన్ లంగర్ హౌస్ అయితే వచ్చేసినాం. లంగర్ హౌస్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మనం ఇక్కడైతే డిన్నర్ అయితే ఇద్దాం. ఇక్కడ స్ట్రీట్ వెళ్ళేసి అటు వెళ్దాం, అటు వస్తుందని చెప్తున్నారు. సో మనం అయితే లంగర్ హౌస్కి అయితే ఇప్పుడైతే వెళ్ళేద్దాం. అంటే మనకు షూస్ ఇక్కడ మనం అయితే ఫ్రీగా అయితే ఇక్కడ మనము అక్కడలో పెట్టచ్చు, లాకర్లో పెట్టచ్చు, అంటే సపరేట్గా పెట్టేయచ్చు. ఇది బాగుంది యాక్చువల్గా సిస్టమ్. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు షూస్కి సపరేట్గా తీసుకుంటారు. బట్ ఇక్కడ మాత్రం చాలా రెగ్యులరైజ్ ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మన టోకెన్ అయితే ఇచ్చేద్దాం. లంగర్ హౌస్లో మనకు ఫుడ్ అనేది పెడతారు. వావ్, వాట్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఉంది లంగర్ హౌస్. मन कर हल्ला मेरे